హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ456. ఈరోజు మన వీడియో మేము మదనపల్లిలో ఉన్న ఆర్ఆర్ స్ట్రీట్కి అయితే వెళ్ళామండి. అక్కడ చిన్నపిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి చాలా చాలా డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంటాయండి. అన్నీ మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్ని బట్టల షాప్లో ఎక్కువ అండి. దాని పేరే ఆర్ఆర్ స్ట్రీట్. ఒక స్ట్రీట్ అంతా అవే షాపింగ్స్, బట్టలు మాత్రమే కాకుండా గోల్డ్ షాప్స్, స్టీల్ సామాన్లు, అంగళ్ళు చాలా చాలా ఉన్నాయండి. చిన్నపిల్ల బట్టలు అయితే చాలా చాలా డిజైన్స్లో చాలా ముద్దుగా చాలా బాగున్నాయండి పిల్లలకైతే. నేను అలా చూసుకుంటూ వెళ్తుంటే పిల్లలకి ఫ్రాక్స్ కనపడ్డాయి, చాలా బాగున్నాయి. నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అండి, అందుకని వీడియో తీసుకుంటూ వెళ్ళాను. నేను తిరిగి బాగా అలసిపోయాము ఎండకి. ఆకలి అయితే అవుతుంది. భోజనానికి అయితే వెళ్ళిపోయామండి అన్నపూర్ణ హోటల్కి. భోజనం చాలా బాగుంది. నేను 2 చపాతీస్, తనేమో మా వారేమో మీల్స్ తిన్నారు. భోజనం సూపర్ అంటే సూపర్గా ఉందండి. అక్కడ భోంచేసుకునేసి మళ్ళీ మేము బయలుదేరేసాము. నేను మా వారు 2 వీలర్లో వెళ్ళామండి. ఈ చిత్తూరు బస్ స్టాండ్ ఇక్కడి నుంచి. ఇక్కడ జిలేబీ అయితే చాలా బాగుంటుందండి, వేడిగా వేస్తూ ఉంటారు. నేను మదనపల్లిలో బీఈడీ చేసేటప్పుడు అయితే ప్రతిరోజు తీసుకునేదాన్ని ఇక్కడ డైలీ జిలేబీ. నాకు ఆ రోజులు మళ్ళీ గుర్తొచ్చేసాయి. 15 ఇయర్స్ ముందు. నాకు మదనపల్లి అంటే చాలా ఇష్టం అండి. మంచి వాతావరణము, మంచి ఫీల్. నేను ప్రతి నెలకి 1-2 సార్లు తప్పకుండా వస్తానండి. సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. వాతావరణమే వేరుగా ఉంటుందండి. ఇక్కడికైతే సబ్ కలెక్టర్ ఆఫీసు ఎండ్ అయిపోయింది. ఇక్కడ మిషన్ కాంపౌండ్ అండి. చిన్నపిల్లలంతా గ్రౌండ్లో బాగా ఆడుకుంటారు, పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తారు, షాప్స్ కూడా పెడతారు. కాశ్మీర్ దుప్పట్లు అన్నీ ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారు. స్వెటర్స్ అన్నీ చాలా బాగా సేల్ అవుతాయి. స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుందండి మదనపల్లిలో. సమ్మర్ కాబట్టి ఇక్కడ కుండలు అమ్ముతున్నారు. అలాగే వెళ్తే మనకి ఇక్కడ ఘోష హాస్పిటల్ అని ఉంటుందండి. చాలా చాలా బాగా చూస్తారు. బ్రిటిష్ కాలం నుంచి ఉంది ఆ హాస్పిటల్, ఘోష హాస్పిటల్. చాలా బాగా చూస్తారండి. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో పైన. మంచి వాతావరణం అండి మదనపల్లి మాత్రం. చాలా చాలా బాగా నచ్చుతుంది. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఇదే నేను ఫస్ట్ టైం చూడ్డము. జీసస్ని కూడా ఇలా ఊరేగింపజేస్తారని నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం చూశాను నేను. డ్రమ్స్ వాయిస్తున్నారు, జీసస్ ఊరేగింపు చేస్తున్నారు ఇక్కడ. అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోయామండి. వెళ్తూ ఉంటే నెమలి కళ్యాణ మండపం వస్తుంది ఇక్కడ. నెమలి కళ్యాణ మండపం ఇదేనండి. చాలా పెద్ద కళ్యాణ మండపము. నెమలి హాస్పిటల్స్ కూడా ఉన్నది. చాలా బాగా చూస్తారు. నెమలి హాస్పిటల్స్, కళ్యాణ మండపం అన్నీ వాళ్ళవేనండి. అలాగే వెళ్తూ ఉంటే బసినకొండ ఆర్చ్ అయితే వస్తుందండి. ఇక్కడ ఎంటర్ అయిపోతాం మనము. పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి బసినకొండ కింద. చాలా బాగుంటాయండి ఇక్కడ. గుట్టలో చిన్న చిన్న కొండ మధ్యలో ఇల్లు చీల్చి కట్టినారు. చాలా బాగుంటుంది ఇక్కడ. నేను ఒక వీడియో కూడా పెట్టాను. కొండల మధ్యలో ఇల్లు కట్టారు ఇక్కడ. నాకు చాలా భయం వేస్తుంది చూడ్డానికని. మా రిలేటివ్స్ కూడా ఉన్నారండి బసినకొండలో. ఒక వీడియో కూడా పెట్టాను మీకు ఆల్రెడీ నేను. చూడండి కొబ్బరి చెట్లు, కేరళ లాగా ఉంటుంది చూడ్డానికి ఇక్కడంతా. ఇలాగే
వెళ్తూ ఉంటే మళ్ళీ దగ్గర ఇక్కడ పెద్ద ఆర్చ్ ఉంది కదండి, ఆ ఆర్చ్ దగ్గర అక్కడ కట్ అయితే బోయకొండకి షార్ట్ కట్ అండి. బోయకొండకు అక్కడి నుంచి చాలా దగ్గర. ఇది వలసపల్లి అండి, వలసపల్లి నవోదయ స్కూలు. ఇక్కడ సీట్ రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. మా అమ్మాయికి అయితే సీట్ వచ్చింది, 1 ఇయర్ ఉన్నింది. తనేమో అడ్జస్ట్ అవ్వలేకపోయింది. అంతేకాని చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. ఫుడ్డు, మంచి చదువు, మంచి నడవడిక అన్నీ బాగా నేర్పిస్తారండి. మార్నింగ్ 5కి లేపేసి ఎక్సర్సైజ్ చేపిస్తారు. చాలా బాగుంటుంది. చాలా పెద్దదండి వలసపల్లి ఇక్కడ నవోదయ స్కూలు. ఇక్కడ గ్రౌండ్ అండి, అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇదంతా గ్రౌండే. చూడండి ఇక్కడికైతే ఎండ్ అయిపోతుంది నవోదయ గ్రౌండ్. గేమ్స్ అయితే చాలా బాగుంటుంది నవోదయ స్కూల్స్లో పెట్టేది. గేమ్స్ సెలెక్ట్ చేసి నేషనల్స్కి అట్లా పంపిస్తుంటారు. ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అండి ఇక్కడ. ఇక్కడి నుంచి ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజ్లు అన్నీ వస్తాయండి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ క్లోజ్లో ఉన్నాయన్నీ. మేమైతే ఇంకా దగ్గర దగ్గర ఎంటర్ అయిపోతూ ఉన్నామండి పుంగనూరుకి. దగ్గర ఇక్కడి నుంచి ఏం లేదు కానీ మా వారు ఫాస్ట్ ఎక్కువ అండి. నేనైతే వీడియో కట్ చేయలేదు, ఎడిటింగ్ కూడా ఏం చేయలేదండి. నేను ఎలా తీసానో అలాగే సెండ్ చేసేస్తున్నాను వీడియో కూడా. మాకు 25 మినిట్స్ అంతేనండి మదనపల్లి, పుంగనూరు నుంచి మదనపల్లికి అంతే. అందుకు మేము చాలా దగ్గర కదా అని వచ్చేస్తామండి. ఇక్కడ చంద్రమాకడపల్లి ఉంది. చంద్రమాకడపల్లి దాటుతూనే ఇక్కడ ఒక చిన్న చెరువు అయితే ఉంది. చూడండి చెరువు రోడ్డు పక్కలోనే ఉన్నది. దాటిన తర్వాత ఒక మసీదు కూడా ఉందండి ఇక్కడ. చాలా బాగుంటుంది, పెద్ద మసీదు. ఇక్కడ చాలామంది వస్తుంటారు. దర్గా అంటారేమో నాకు తెలిసి దాన్ని అంటారు చాలామంది. ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్తుంటారు. అది నేను కింద ఉందండి, అందుకని వీడియో తీయలేదు, డౌన్లో ఉంది. మేము దగ్గర పుంగనూరుకి అయితే ఎంటర్ అయిపోయాము. ఆ దగ్గరలో ఉన్నామండి. నేచర్ వాల్యూ కూడా వస్తుంది ఇక్కడ. సైట్స్ వేసి సేల్ చేస్తున్నారండి ఈ నేచర్ వాల్యూ దగ్గర. ఎన్ని చెట్లు పెట్టారో ఈ నేచర్ వాల్యూ ఇక్కడ. ఇదే అండి నేచర్ వాల్యూ. ఇలా రోడ్లో స్ట్రైట్గా వెళ్తే నేచర్ వాల్యూ వస్తుంది. అలాగే గ్రీన్ వ్యాలీ స్కూల్ కూడా వస్తుందండి ఇక్కడ. ఇది గ్రీన్ వ్యాలీ స్కూల్ అండి, చాలా పెద్ద స్కూలు, మంచి స్కూలు. ఇటువైపు చూడండి పూలు అయితే పెట్టేశారు. గార్డెను చాలా పెద్దగా ఉండేది, కలర్ఫుల్గా ఉంది చూడ్డానికండి. ఇది వీడియో ఎంత బాగా ఈ భూమి పైన పసుపు చిలకరించినట్లుగా ఉంది. ఎండ అయితే మంచి ఎండ అండి. ఆఫ్టర్నూను దంచి కొడుతుంది ఎండ. మా వారేమో హెల్మెట్ పెట్టుకున్నారు కానీ నాకైతే చాలా ఎండ అండి. ఇంకా దగ్గర మేము బైపాస్కి అయితే వచ్చేసామండి. దగ్గరకు వచ్చేసాము, పుంగనూరు ఎంటర్ అయిపోతున్నాము. మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ మదనపల్లికి ఇలా వెళ్తే మాత్రం
పచ్చదనం పరుచుకున్నట్టు మా ఊరు నుంచి చాలా హ్యాపీగా వెళ్ళొచ్చండి. చూసుకుంటూ అటువైపు ఇటువైపు చూసుకుంటూ చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ ఇది మంచి ఆఫ్టర్నూన్ కాబట్టి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. మా వారు ఎంత నిదానంగా వెళ్ళమన్నా తనేమో ఫాస్ట్గా వెళ్తారండి. అరే బాబు, తన వెనకాల కూర్చోవాలంటే చాలా ధైర్యం ఉండాలండి. చాలా ఫాస్ట్గా వెళ్తాడు. ఇది పుంగనూరు వచ్చేసిందండి. ఇక్కడ బైపాస్ రోడ్డు, పుంగనూరు బైపాస్ ఇక్కడ ఎంటర్ అయిపోయాము. మాకు ఇక్కడ షార్ట్ కట్ అండి పుంగనూరు బైపాస్. చూడండి, ఇక్కడ కూడా బాగా తోటలు, చెరువులు, చిన్న చిన్న చెరువులు చాలా బాగుంటాయి. అక్కడ దూరంగా తోట, బంతిపూల తోట ఉంది. అక్కడ చూపించినట్లు బంతిపూల తోట ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు, అచ్చం కేరళలో ఉన్నట్టు చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఫ్యాక్టరీ కూడా ఉందండి. పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ. ఇది మళ్ళీ క్రాస్ అయిపోవాలండి. ఇక్కడ ఆ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. దండుపాలెం అంటారు దీన్ని. ఈ ఊరిని దండుపాలెం అంటారు. ఈ దండుపాలెంలో అయితే చాలా బాగుంటుందండి. దండుపాలెము కొబ్బరి చెట్లు పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. హౌసెస్ కూడా చాలా బాగుంటుంది దండుపాలెంలో. మా ఇంటికైతే ఇలా షార్ట్ కట్ అండి. ఇలా ఇలా వస్తే 5 minutesలో వెళ్ళిపోవచ్చు మా ఇంటికి. వీడియోలో ఏం లేదు కానీ నేను ఊరికే వెళ్ళి వచ్చిందంతా వీడియో తీసి పెట్టానండి. నచ్చినట్లయితే, కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ ఏమైతే ప్రమి 456 అండి. ఈ చింత చెట్లు ఇక్కడ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ మంచి సైట్లు వేసేసి ఇక్కడంతా సేల్ చేస్తున్నారండి పెద్ద పెద్దగా. ఇక్కడ కూడా పొలాలండి. పొలాలు కొన్ని సైట్స్. ఎంతైనా మన ఊరికి వచ్చేస్తే మన హ్యాపీ వేరుగా ఉంటుందండి. చాలా చాలా హ్యాపీగా సంతోషంగా వచ్చేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రమి 456. ఇక్కడ నుంచి మంచి గుళ్ళు అయితే ఎంటర్ అయిపోతున్నాయి. ఇక్కడ పశువులు అండి. ఇక్కడ మా వారైతే ఇక్కడ పాలు తీసుకొస్తారు డైలీ. నాటి ఆవు పాలు. మేము ప్యాకెట్ పాలు వాడమంటే నాటి ఆవు పాలు మా వారు అదే పనిగా వచ్చి డైలీ ఈవినింగ్ టైం తీసుకొస్తారు. ఇలాగే వెళ్తే ఇక్కడ కళ్యాణ మండపం అండి. ఇది పుంగనూరు కళ్యాణ మండపము. గుళ్ళు అయితే ఇక్కడ చాలా చాలా ఉన్నాయండి. చాలా ఎక్కువ గుళ్ళు ఉన్నాయి. చూపిస్తాను ఉండండి. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము గుళ్ళ దగ్గరికి. ఇక్కడ బస్సు అడ్డం వచ్చేసింది. కొంచెం దాటుకునేసి ఫాస్ట్గా. ఇక్కడ చూడండి ఎన్ని గుళ్ళు. ఇక్కడే ఒక 6-7 గుళ్ళు ఉన్నాయి. అంతే అండి. వీడియో అయితే ఏం లేదు. ఏదో అలా పుంగనూరు నుంచి మదనపల్లి, మదనపల్లి నుంచి పుంగనూరు తీశాను అంతే అండి. వీడియో అయితే ఏం లేదు. ఇది నారాయణ స్కూల్ గ్రౌండ్ అండి. మా ఊర్లో నారాయణ స్కూల్ ఇక్కడ.
చాలా పెద్దది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చినారు మొన్న. ఇది ఫ్లైట్ దిగిన చోటండి, ఇక్కడే. ఇక్కడైతే షార్ట్ కట్ అండి, మా ఇంటికి ఎంటర్ అయిపోతాము, దగ్గరకు వచ్చేసాము. ప్లీజ్ మరీ చెప్తున్నాను, కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. లైక్ అయితే ఒక చిన్న లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి. మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నేను పెట్టుకున్న చిన్న మొక్కలు మా మొక్కలన్నీ ఇక్కడ వీడియో తీసేసామండి. అది కూడా ఎందుకు పెట్టేద్దామని వీడియో తీసి పెట్టేశాను.